సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదరి కిషోర్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకెళ్లిన దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ కంటే గొప్పగా చేస్తారని పొరపాటున నమ్మి గెలిపిస్తే ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. అబద్ధాలకు పర్యాయ పదంలా ఉన్నటువంటి దగాకోరు ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళీ మొలవనియాట. ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కని ఎవడు బలవనీయడనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక భావదారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఈ మాట విధవ అని, ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా, అది గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్ అయినా, అది పబ్లిక్కి సంబంధించిన మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే, ఆవు కథ లెక్క అడితిరగాలి ఇదిగాలి కేసీఆర్ గారిని తిట్టిపోవాలి. కేసీఆర్ని తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుచుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు. అటువంటి వాడు కేసీఆర్ గారు అనవాలి ఇప్పుడు చేస్తాడు. ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ జాతిపిత, చావు నోటు తలబెట్టి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి, వృద్ధి రేటును పెంచి, వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 1,20,000 ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొని వచ్చి 12 లక్షల టన్నుల కెపాసిటీతో ఉన్నటువంటి వడ్లను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఆయన మహావృక్షం రా నాయన, మనిషి కంటే ఎక్కువ.